హలో హాయ్ గైస్, మంచి వీడియో మళ్ళీ ముందర వచ్చేసాను అనమాట. ఈ రోజు మనం అన్బాక్సింగ్ చేసాం బెస్ట్ టీ షర్ట్స్, అది కూడా ట్రెండీ టీ షర్ట్స్ అనమాట. చాలా మంది దగ్గర మీరు చూసి ఉంటారు ఇలాంటి జిప్పర్ టీ షర్ట్స్ కానివ్వండి, ఫుల్ పులోవర్స్ కానివ్వండి, ఇలాంటి టీ షర్ట్స్ చాలా బడ్జెట్ లో తీసుకుని వచ్చాను అనమాట. అయితే అన్ని అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను. అయితే ఇవే అనమాట ఆ టీ షర్ట్స్. అయితే మీకు అన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను, క్వాలిటీ ఎలా ఉంది, దాని ప్రైసెస్ ఎలా ఉన్నాయి అన్ని కంపేర్ చేద్దాం. అయితే ఇదే ఫ్రెండ్స్ మనం తీసుకున్న అన్ని స్టైలిష్ టీ షర్ట్స్ అనమాట. ఇవి మీరు చూసి ఉంటారు అన్ని సెలబ్రిటీస్కి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో చాలామంది ట్రై చేశారు ఈ టీ షర్ట్స్ కానివ్వండి, ఫుల్ స్లీవ్ టీ షర్ట్స్ కానివ్వండి. అందుకోసమే అన్ని బై చేశాను అనమాట. కొంచెం ట్రెండీగా ఉంటాయి ఇవి, మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి ఇలాంటి టీ షర్ట్. అందుకోసం తీసుకున్నాను. వన్ బై వన్ మనకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. అయితే ఫస్ట్ వచ్చేసి ఇది అన్బాక్సింగ్ చేద్దాం అనమాట. ఇది సైడ్ పెట్టేస్తా. అమెజాన్ నుంచి, దీంట్లో ఐ థింక్ 2 ఉంటాయి అనుకుంటాను. ఇలా ఉంది ప్యాకేజింగ్. అయితే ఇవన్నీ కొన్ని జనరికే అనమాట, మనకు బ్రాండెడ్ ఏం కాదు, బ్రాండెడ్లో కూడా దొరుకుతాయి మనకు ఈవెన్. ఫస్ట్ వన్ వచ్చేసి ఇదనమాట. దీంట్లోనే సెకండ్ వన్ కూడా ఇచ్చారు. చూడొచ్చు, ఈ 2 టీ షర్ట్స్ ఆర్డర్ చేశాను. అయితే చూడొచ్చు, ఫస్ట్ అయితే నా ఫేవరెట్ టీ షర్ట్ ఇది అన్బాక్సింగ్ చేద్దాం. అందుకోసం ఫోటోలో అయితే చాలా కలర్స్ ఆప్షన్స్ ఉండే, కొంచెం డిఫరెంట్ ఉంటుంది, ఇంకా కలర్ కొంచెం డిఫరెంట్గా ఉండాలని నేనే ఈ కలర్ తీసుకున్నాను. అదర్వైజ్ కొంచెం లైట్ క్రీమ్ కలర్, ఆఫ్ వైట్ కలర్ అంటారు కదా జనరల్గా, అది చాలా బాగుంటుంది ఇంకా. కానీ అలాంటి టీ షర్ట్స్ ఉన్నాయి నా దగ్గర కలర్లో. ఫస్ట్ ఇంప్రెషన్లో చూడొచ్చు మీరు, కానీ చిన్నగా కనిపిస్తుంది. ఎం సైజ్ తీసుకున్నాను యాక్చువల్లీ నేను దీంట్లో. చూడొచ్చు ఇక్కడ ఎం సైజ్ తీసుకున్నాను. 2499 ఏదో రాశారు, కానీ చూడొచ్చు ఫస్ట్ ఇంప్రెషన్లో అయితే ఇలా ఉంది. చూద్దాం ట్రై చేసి. చాలా స్ట్రెచబుల్ ఉంది యాక్చువల్లీ, కానీ అంత స్కిన్నీగా ఉంటుందేమో కొంచెం, చూద్దాం ఒకసారి అయితే. కానీ జిప్ క్వాలిటీ అయితే బాగుంది. YKK జిప్ ఇచ్చారు, బాగుంది క్వాలిటీ అయితే జిప్ వైస్. ఫ్రంట్ నుంచి సింపుల్గా సెటిల్గా చాలామంది ఈ మధ్యన యూజ్ చేస్తున్నారు కదా, అలాంటిది. ఈవెన్ మంచి మంచి బ్రాండ్స్లో కూడా దొరుకుతున్నాయి అనమాట. ఈవెన్ జారాలో కూడా చూశాను మొన్న వెళ్ళినప్పుడు, H&Mలో కూడా ఉంది. కానీ అవి క్వాలిటీ టోటలీ డిఫరెంట్ ఉంటాయి అనుకుంటా. కానీ మన అమెజాన్లో నాకు సేమ్ అలానే కనిపించింది. ఈవెన్ డిజైన్ ప్యాటర్న్ అంతా సేమ్ ఉంది కాబట్టి నేను ఆర్డర్ పెట్టి చూశాను. అఫోర్డబుల్లో మన బడ్జెట్లో ఎంతలో వస్తుంది ఏంటనేది. ఇది నాకు సంథింగ్ 800 ఆ రేంజ్లో పడింది. సో చూద్దాం, క్వాలిటీ అయితే బాగుంది. ఫస్ట్ ఇంప్రెషన్లో చూడొచ్చు, మంచి క్వాలిటీ అనమాట. మనం ఈవెన్ సమ్మర్లో కూడా వాడచ్చు. నేను అనుకున్న కలర్ చాలా థిక్గా ఉంటాయేమో, కానీ లేదు, బాగానే ఉంది క్వాలిటీ వైజ్. చూడొచ్చు హ్యాండ్స్ దగ్గర కూడా కఫ్ అట్లాంటిది లేదు, కానీ కొంచెం దగ్గరకు వచ్చేసరికి మనకు స్ట్రెచబుల్ మెటీరియల్ కదా, బాగుంటుందేమో. ట్రై చేసి చూపిస్తాను మొత్తానికి. అయితే ఫస్ట్ ఇంప్రెషన్లో అయితే బాగుందన్నమాట, కాలర్ కానివ్వండి అంతా. అయితే ఇదే ఫ్రెండ్స్ మన ఫస్ట్ పుల్లోవర్ అనమాట. ఇది నా ఫేవరెట్ కూడా యాక్చువల్లీ. నేను చాలా రోజుల నుంచి దీన్ని కార్ట్లో పెట్టుకున్నాను. అయితే నాకు పర్సనల్ గా బాగా నచ్చుతుంది అనమాట ఇలాంటి పుల్లోవర్స్ అనేవి. ఎందుకంటే దీనిపైన కొంచెం స్టైలిష్ గా ఒక జిప్ ఇచ్చారు చూడండి, మనకు చాలా క్లాసీగా ఓల్డ్ మనీ లుక్ ఇస్తుంది. యాజ్ వెల్ యాజ్ చాలా ట్రెండీగా ఉంది కదా ఈ మధ్యన, అందుకోసం నేను బై చేశాను అనమాట. నాకైతే పర్సనల్ గా బాగా నచ్చింది అనమాట. ఇది మనకు చాలా బడ్జెట్ లోనే వస్తుంది యాక్చువల్లీ. 899 సంథింగ్ అనమాట. నేను చాలా షాప్స్ లో రీసెర్చ్ చేశాను దీని గురించి, కానీ 1500 1600 అలా పడింది. అయితే నాకైతే ఇది 899 సంథింగ్ పడింది. ఆ రేంజ్ కి అయితే డెఫినెట్లీ చాలా బాగుంది. చూడొచ్చు ఫిట్టింగ్ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి, ఈవెన్ దీని మీద మంచి టెక్స్చర్ ఉంది అనమాట. లైన్స్ ఉన్నాయి, ఇంకా చాలా స్ట్రెచబుల్ గానీ చాలా బ్రీదబుల్ మెటీరియల్ అనమాట. నేను అనుకున్నాను స్వెట్ షర్ట్ అంటే జనరల్ గా మనకు చాలా లావుగా ఉంటది, థిక్ గా ఉంటది, సమ్మర్స్ లో వేసుకోలేము అనుకున్నాను, కానీ చాలా బాగుంది అనమాట. నేను తీసుకునేది చాలా లైట్ బ్రౌన్ అనొచ్చు యాక్చువల్లీ. చాలా కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి, నేను కింద లింక్ పెట్టడానికి ట్రై చేస్తాను. అయితే నాకు పర్సనల్ గా ఈ కలర్ ట్రై చేద్దాం, కొంచెం డిఫరెంట్ గా ఉంటది కదా అని. జనరల్ గా చాలా మంది బేజ్ కలర్స్, లైట్ కలర్స్ తీసుకుంటున్నారు కదా, కొంచెం డిఫరెంట్ కలర్ ఉంటుంది. కొంచెం ఆరెంజ్ షేడ్ లాగా, కొంచెం బ్రౌనిష్ షేడ్ లాగా ఉందన్నమాట యాక్చువల్ కలర్ లో అయితే. కెమెరాలో ఎలా కనిపిస్తుంది నాకు తెలియదు, కానీ చూడండి ఫిట్టింగ్ అయితే చాలా సూపర్ గా ఉంది. యాక్చువల్లీ నాకు కొంచెం హగ్ ఫిట్ అనిపించింది అనమాట. ఇంకా దీనిపైన ఒక్క సైజ్ పెద్దగా తీసుకుంటే ఇంకా మంచిగా ఉండేది. నేను ఎం సైజ్ తీసుకున్నాను యాక్చువల్లీ. ఎం సైజ్ నాకు జనరల్ గా సరిపోతుంది, కానీ ఇది చాలా టైట్ గా అనిపించింది నాకు. కానీ ఫిట్టింగ్ వైస్ అయితే చాలా బాగుంది వేసుకున్న తర్వాత. కానీ నేను జనరల్ గా చూసినప్పుడు నాకు ఫస్ట్ ఇంప్రెషన్ చాలా చిన్నగా అనిపించింది, కానీ వేసుకున్న తర్వాత అయితే పర్లేదు. ఈవెన్ దీని లోపల నేను టీ షర్ట్ కూడా వేసుకున్నాను కదా, చూడొచ్చు అయినా మనకు పర్ఫెక్ట్ గా ఉంది. ఖచ్చితంగా దీంట్లో ఒక వైట్ టీ షర్ట్ లాంటిది, లేకపోతే కొంచెం లైట్ కలర్ టీ షర్ట్ లాంటిది ఒకసారి ట్రై చేయండి అలా వేసుకోవడం. లేకపోతే నార్మల్ గా వేసుకున్నా పర్లేదు, కానీ ఇలా వేసుకుంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి పోలోవర్ మీ వార్డ్రోబ్ లో ఉండేటట్టు చూసుకోండి. ఇంకా చూడండి మనకు హ్యాండ్స్ దగ్గర కూడా మనకు రిప్స్ ఇచ్చారు. ఈవెన్ బాటమ్ లో కూడా సింపుల్ గా రిప్స్ ఉన్నాయి, సపరేట్ గా ఏం లేవు, కానీ కొంచెం టైట్ గా ఉంది అనమాట. అయితే మనకు బాగుంటది అక్కడ మనకు గ్రిప్పింగ్ కోసము. ఇంకా చైన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట. నాకు పర్సనల్ గా బాగా నచ్చింది. ఇలాంటి పుల్లోవర్ ఖచ్చితంగా మీ వార్డ్రోబ్ లో ఉండాలి కాబట్టి ఒకసారి ఖచ్చితంగా మీ బడ్జెట్ లో ఉంటే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. అయితే ఇదే అనమాట మన సెకండ్ టీ షర్ట్. నాకు యాక్చువల్లీ దీంట్లో ఎం సైజ్ దొరకలేదు, అందుకోసం నేను స్మాల్ సైజ్ లోనే ఆర్డర్ పెట్టాను.
చూద్దాం ఎలా వస్తుంది. కానీ నాకు ఆ టీ షర్ట్ చాలా బాగా నచ్చింది, చాలా రోజుల నుంచి కార్ట్లో పెట్టుకున్నాను కాబట్టి ఇంకా ఎలాగో ఎం సైజ్ వస్తలేదు, ట్రై చేద్దాం. ఎస్ఏ మనకు ఎలాగో ఎస్ కూడా నాకు సరిపోతుంది కానీ కొంచెం ఫిట్టింగ్ టైట్ ఉంటుంది. చూడొచ్చు చాలా మంచి టీ షర్ట్ అనమాట. చూడండి మంచి టెక్స్చర్ ఉంది దీని మీద. అలా అని ఒకసారి ట్రై చేద్దాం ఖచ్చితంగా, చాలా మంచిగా ఉంది కదా, ఓల్డ్ మనీ లుక్ వస్తుంది అని. కాలర్ టీ షర్ట్ అనమాట, పోలో కాలర్ టీ షర్ట్ యాజ్ వెల్ యాజ్ ఫుల్ స్లీవ్లో వస్తుంది. అది కూడా చూడొచ్చు మీరు, ఫస్ట్ ఇంప్రెషన్లో క్వాలిటీ చాలా బాగుంది, మంచి ప్యాటర్న్ ఉంది యాక్చువల్లీ. ఇంకా కింద కూడా మనకు బాటంలో కూడా రిబ్ ఇచ్చారు, ఈవెన్ హ్యాట్స్ దగ్గర కూడా రిబ్ వచ్చింది. చూడండి సైజ్ అయితే నాకు సరిపోతుంది అనుకుంటున్నా. ఇది కూడా 1999 సంథింగ్ ఉంది ప్రైస్. ఎస్లో ఆర్డర్ చేసా, చూద్దాం ఫిట్టింగ్ ఎలా ఉంటుందో. ఈవెన్ కలర్ కూడా నేను కొంచెం లైట్ క్రీమ్ కలర్ లాంటిది అనమాట, చాలా ట్రెండీగా ఉంది కదా ఈ మధ్యన ఓల్డ్ మనీ అవుట్లుక్ లో, అందుకోసం ట్రై చేద్దాం. ఇలాంటి టీ షర్ట్స్ చాలా బాగుంటాయి కదా, దాంట్లో క్వాలిటీ వైస్ అయితే చాలా బాగుంది అనమాట. క్వాలిటీ ఈవెన్ మీరు ఇప్పుడు సమ్మర్స్ లో కూడా వాడచ్చు, లైట్ క్లాత్ అనమాట, బాగుంటుంది. చూడండి లోపల నుంచి కూడా చాలా స్మూత్గా సింపుల్గా బాగుంది. ఇది కూడా నేను సేమ్ రేంజ్లోనే కొన్నాను, 800 ఆ సంథింగ్ అలా పడింది. ఇదైతే ఇలా ఉంది. ఇదే అనమాట మన సెకండ్ పుల్లవర్. చూడొచ్చు మనకు ఫుల్ స్లీవ్స్ లో మనకు పోలో టీ షర్ట్ లాంటి లుక్ ఇస్తుంది అనమాట. చాలా డిఫరెంట్ కలర్ తీసుకున్నాను దీంట్లో నేను, బేజ్ కలర్ అనమాట. ఇంకా దీని మీద చాలా మంచి టెక్స్చర్ కూడా ఉంది. చూడొచ్చు ఫిట్టింగ్ వైస్ ఎలా ఉంది. ఈవెన్ లోపల ఒక వైట్ టీ షర్ట్ కూడా యాడ్ చేశాను కదా, దాని లుక్ టోటలీ చేంజ్ అయిపోతుంది అనమాట. చూడొచ్చు ఫిట్టింగ్ అయితే చాలా సూపర్ గా ఉంది. యాక్చువల్లీ నాకు దీంట్లో ఎం సైజ్ దొరకలేదు, అందుకోసమే ఎస్ సైజే తీసుకున్నా. కానీ ఫిట్టింగ్ వైస్ అయితే బాగుంది, కానీ నాకు హ్యాండ్స్ దగ్గర కొంచెం టైట్ అనిపించింది. కానీ మీకు ఎం సైజ్ దొరికింది అనుకుంటే డెఫినెట్లీ తీసుకోండి, ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుంది. ఇది కూడా మనకు ఈవెన్ సమ్మర్స్ లో కూడా యూజ్ చేయొచ్చు మీరు. ఇలాంటి ఫుల్ హ్యాండ్ మనకు టీ షర్ట్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి, ఎందుకంటే సమ్మర్స్ లో మనకు హ్యాండ్స్ అనేది మనం బయట వెళ్ళినప్పుడు ట్యాన్ అయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఫుల్ స్లీవ్ టీ షర్ట్ ఉంది అనుకోండి, మీరు ఫుల్ స్లీవ్ టీ షర్ట్ వేసుకుంటే అంతగా సన్ లైట్స్ మీ మీద హ్యాండ్స్ మీద పడదు. కాబట్టి ఆ షేడ్స్ అనేది మనకు బైస్టెప్ దగ్గర ఒక షేడ్, హ్యాండ్స్ దగ్గర ఒక షేడ్ అలా ఉండదు అనమాట. ఖచ్చితంగా ఇలాంటి ఫుల్ హ్యాండ్స్ పోలో టీ షర్ట్ ఉండేటట్టు చూసుకోండి. స్టైలిష్ గా ఓల్డ్ మనీ లుక్ ఉందన్నమాట ఈ టీ షర్ట్ లో కూడా, అందుకోసం సెలెక్ట్ చేయడం జరిగింది. ఈవెన్ ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా దీనికి కఫ్ వచ్చింది, ఈవెన్ బాటమ్ లో కూడా కఫ్ వచ్చింది. ఈవెన్ చూస్తున్నారు కదా కాలర్ కూడా చాలా మంచిగా ఉంది అనమాట. దీని మీద మనకు ఎలాంటి బటన్స్ లేవు కాలర్స్ దగ్గర, కానీ సింపుల్ గా ఎలిగెంట్ గా ఉంది. అందుకోసమే ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్ గా ఒక టీ షర్ట్ కావాలి మీకు అంటే ఖచ్చితంగా ఇలాంటి టీ షర్ట్ ఒకసారి మీ దగ్గర ఉండాల్సిందే. ఇది కూడా మనకు కాటన్ లోనే ఉంది అనుకుంటాను. మీ బడ్జెట్ లో ఉందంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది కూడా మనకు 800 ఆ బడ్జెట్ లోనే వస్తుంది అనమాట. నెక్స్ట్ టీ షర్ట్ ఇది అనమాట. దీంతో పాటు నేను లైట్ కూడా ఆర్డర్ చేసాను మన వీడియోస్ కోసం, అందుకోసమే ఇది నేను అన్ప్యాక్ చేశాను అనమాట. కానీ యాక్చువల్లీ దీని ప్యాకేజింగ్ అస్సలు బాగా రాలేదు. చూడండి లిటరల్లీ ఇలానే వచ్చింది ప్యాకేజింగ్, అందుకోసమే మీకు కూడా చూపిద్దామని అట్లనే పెట్టా. దీని ప్యాకేజింగ్ ఏం లేదు, ఇలానే ఇచ్చారు, ఇంకా ఏం లేదు. ఈవెన్ దీంతో ట్యాగ్స్ కానీ ఏం రాలేదు. యాక్చువల్లీ ఎవరైనా రిటర్న్ పెట్టి ఉంటారు, అదే నాకు ఇచ్చేసారు వీళ్ళు. సరే చూద్దాం, మనకు ఎండ్ ఆఫ్ ద డే ప్రోడక్ట్ బాగుంటే చాలు. కాబట్టి అక్కడక్కడ మొత్తం డస్టీగా ఉంది, కానీ చూస్తాను నాకు సరిపోతుంది ఫిట్టింగ్ కానీ అంత అంటే పర్లేదు, లేదంటే రిటర్న్ కొడతాను. కానీ నాకు చాలా రోజుల నుంచి ఈ టీ షర్ట్ బాగా నచ్చింది అనమాట అమెజాన్లో, అందుకోసం నాకు కార్ట్లో పెట్టుకున్నాను. అయితే ఆర్డర్ పెట్టేసా ఈరోజు. కానీ ఇది కొంచెం క్లాత్ కొంచెం లావు ఉందన్నమాట, స్వెట్ షర్ట్ లాంటి క్లాత్ అనమాట. యాక్చువల్లీ ఇది ఇంతకుముందు టీ షర్ట్స్ అంటే చాలా బ్రీతబుల్ అలా ఉన్నాయి కదా, ఇది స్వెట్ షర్ట్ లాంటి క్లాత్. మీరు డైరెక్ట్ సమ్మర్స్లో వేసుకోలేదు, ఈవినింగ్స్లో కానివ్వండి, అట్లాంటి ఈవినింగ్ పార్టీస్లో కానీ, లేకపోతే ఈవినింగ్ బయటకు వెళ్ళి ఎక్కడైనా వెళ్తున్నారు బైక్ మీద బండి మీద అయితే బాగుంటుంది. ఎందుకంటే స్వెట్ షర్ట్ లాంటి మెటీరియల్ కాబట్టి కొంచెం లావు ఉందన్నమాట. బాగుంది మెటీరియల్ వైస్ అయితే చాలా బాగుంటుంది, కానీ సాలిడ్గా. చూడండి ఇది కూడా సేమ్ మనకు అట్లాంటి కలర్స్, సింపుల్ క్రీమ్ కలర్ లాంటిది తీసుకున్నాను, బాగుంటుంది. ఈవెన్ వైట్ కాలర్తో చాలా మంచిగా కనిపిస్తుంది నాకు ఫోటోలు, అందుకోసం ఆర్డర్ పెట్టా. యాజ్ ఇట్ ఈస్గా ఫోటోలు ఎలా ఉంది అలానే ఉంది, ఒకసారి ట్రై చేసి కూడా చూపిస్తాను మీకు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. చూడండి లోపల నుంచి కూడా ఉలెన్ మెటీరియల్ లాంటిది ఉందన్నమాట, మంచిగా ఉంటుంది. ఫస్ట్ ఇంప్రెషన్లో అయితే నాకు బాగా నచ్చింది. ఒకసారి మీకు ట్రై చేసి పేర్ చేసి చూపిస్తాను. నేను ఇది కూడా చాలా రోజుల నుంచి చూశాను, చాలా మంది వేసుకుని ఉన్నారు ఆన్లైన్లో, ఈవెన్ ఇన్స్టాగ్రామ్స్లో చాలా మంది దగ్గర చూశాను. కాబట్టి నేను అమెజాన్లో దొరికింది అనమాట ఈ మనకు స్వెట్ షర్ట్. చాలా డిఫరెంట్గా, చాలా ఓల్డ్ మనీ ఎస్థెటిక్ తోనే ఉంది ఇది అనమాట. ఇది కూడా చాలా సింపుల్గా సటల్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఏమైనా మంచి స్వెట్ షర్ట్ లాంటిది ఏమైనా కావాలనుకుంటున్నారు, కొంచెం డిఫరెంట్గా ఉండాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. నేను ఇది కూడా బేజ్ కలర్లో తీసుకున్నాను. దీనిపైన మంచిగా వైట్ కలర్ ఆ కాలర్ ఇచ్చారు చూడండి, చాలా డిఫరెంట్గా ఇంకా క్యాజువల్గా ఉంటుంది. ఈవెన్ మనకు చాలా ఎస్థెటిక్ గా కూడా కనిపిస్తుంది అనమాట. చూడండి ఎంత మంచి ఫిట్టింగ్ తో వచ్చిందో. నేను ఎం సైడ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది కూడా నాకు ఫిట్టింగ్ అయితే చాలా బాగా అనిపించింది, కానీ ఏంటంటే ప్రాబ్లం దీనివల్ల మనకు కొంచెం హ్యాండ్స్ దగ్గర టైట్ అయింది, యాజ్ వెల్ యాజ్ కొంచెం మనకు బాటమ్ నుంచి కూడా కొంచెం
లెంత్ తక్కువ అనిపించింది అనమాట. ఎం సైజే కానీ ఇలా ఉందన్నమాట. మీరు తీసుకోవాలనుకుంటే ఒక సైజ్ పెద్ద దానికి వెళ్ళండి. క్వాలిటీ విషయానికి వచ్చేస్తే క్లాత్ క్వాలిటీ వచ్చేసి ఉలన్ బ్లెండ్ అనమాట. అయితే చూడొచ్చు మనకు టెక్స్చర్ కానీ చాలా బాగుంది. కానీ దీని క్వాలిటీ క్లాత్ వచ్చేసి కొంచెం థిక్ గా ఉందన్నమాట. అయితే మీరు సమ్మర్స్ లో అంతగా బాగుండకపోవచ్చు, కానీ మీరు ఈవినింగ్ పార్టీస్ ఉన్నాయి లేదు మూవీస్ కి అలా వెళ్తున్నారంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. సో డిఫరెంట్ గా ఎస్థెటిక్ గా ఉంది కాబట్టి దీంట్లో 2 కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అనమాట. అయితే ఒక బ్లాక్ ఆప్షన్ ఉంది, ఒకటి కొంచెం బేజ్. ఇది అయితే కొంచెం ట్రెండీగా స్టైలిష్ గా ఉంటది. ఈ మధ్యన చాలా అర్ధీ కలర్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి నాకైతే పర్సనల్ గా బాగా నచ్చింది. ఈవెన్ 2 బటన్స్ వచ్చేసి ఒక మంచి పోలో టీ షర్ట్ వైబ్ ఇస్తుంది, కానీ స్వెట్ షర్ట్ అనమాట. థిక్నెస్ కానివ్వండి అంతా చాలా బాగుంది. ఇది కూడా మనకు 550-600 ఆ రేంజ్ లో దొరుకుతుంది అనమాట. 500-600 ఆ రేంజ్ కి చాలా బాగుంది అనమాట. ఈవెన్ వింటర్స్ లో కూడా ఇప్పుడు రెయినీ సీజన్ ఎలాగో వస్తుంది కాబట్టి దానికి ఒక డిఫరెంట్ స్వెట్ షర్ట్ కావాలనుకుంటున్నారంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఇది నా దగ్గర ఆల్రెడీ ఉంది. క్యాంపస్ నుంచి నేను ఆర్డర్ చేశాను. హాఫ్ స్లీవ్ టీ షర్ట్ అనమాట ఇది. యాక్చువల్లీ చూడొచ్చు, ఇది నా ఫేవరెట్ టీ షర్ట్ అనమాట. చాలా మంచి టెక్స్చర్తో ఉంటుంది. అందుకోసం ఖచ్చితంగా ఈ వీడియోలో యాడ్ చేద్దామని పెట్టాను. నేను చాలా తక్కువ వేసుకుంటాను దీన్ని. మనకు క్యాంపస్ సూత్ర బ్రాండ్ నుంచి వస్తుంది. ఎంఆర్పి వచ్చేసి 1499 సంథింగ్ ఉంది, కానీ నేను 600-650 సంథింగ్ ఆర్డర్ చేసి ఉంటాను. నేను చాలాసార్లు వాడాను కాబట్టి నాకు తెలుసు క్వాలిటీ చాలా బాగుంది. చూడొచ్చు, క్యాంపస్ సూత్ర బ్రాండ్ నుంచి వచ్చేసి ఇది ఎస్ సైజ్ ఆర్డర్ చేశాను అనమాట. చూడొచ్చు, కానీ క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట. మెటీరియల్ వైజ్ చూడొచ్చు, చాలా బ్రీదిబిలిటీ ఉంటుంది. మంచి టెక్స్చర్ ఉందన్నమాట టీ షర్ట్ మీద. చూడండి, ఒక ఓల్డ్ మనీ ఎస్థెటిక్ లాగా ఉంటుంది అనమాట. మంచి టెక్స్చర్తో పాటు మన అన్ని అవుట్ఫిట్ మీద వెళ్తుంది. ఇలాంటి పోలో టీ షర్ట్స్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఇప్పటిదాకా నేను ఫుల్ స్లీవ్లో చూపించాను కదా, అలాంటి పోలోస్ కూడా బాగుంటాయి. ఈవెన్ హాఫ్ స్లీవ్స్లో జనరల్గా మనకు ఇప్పుడు సమ్మర్స్ నడుస్తున్నాయి కాబట్టి డెఫినెట్లీ ఇలాంటి పోలోస్ కూడా మీరు ట్రై చేయండి. మంచి టెక్స్చర్తో ఉన్న కానీ మంచి క్వాలిటీ పోలోస్ కానీ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాల్సిందే. మనకు ఇక్కడ కటింగ్ కూడా ఇచ్చారు, మనకు ఇట్లా టకింగ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మీకు నార్మల్గా వేసుకున్నా కానీ బాగుంటుంది. ఈవెన్ దీని ఫిట్టింగ్ కూడా నాకు పర్సనల్గా బాగా నచ్చింది. అయితే ఇదే అనమాట మన నెక్స్ట్ టీ షర్ట్. ఇది నా దగ్గర 2-3 months నుంచి ఉంది. యాక్చువల్లీ నేను 2-3 వీడియోస్లో కూడా ఇది ఇంక్లూడ్ చేశాను, ఎందుకంటే నాకు పర్సనల్ ఫేవరెట్ అనమాట. చాలా మంచి టెక్స్చర్ ఉంది. ఇంకా ఒక మంచి పోలో మీ దగ్గర ఉండాల్సిందే, ఎందుకంటే సమ్మర్స్ లో మీరు జనరల్ గా షర్ట్స్ కానివ్వండి అలాంటి జనరల్ గా వేసుకుంటానే ఉంటాం. కానీ ఇలాంటి పోలోస్ మీకు ఇచ్చే రిచ్ లుక్ ఏ షర్ట్ కానివ్వండి ఎలాంటి టీ షర్ట్ కానీ ఇవ్వలేదు. ఖచ్చితంగా అందుకోసం ఒక మంచి పోలో తీసుకోండి. దాంట్లో ఇదొకటి సూపర్ అయిన పోలో అనమాట. ఎందుకంటే చాలా సింపుల్ గా ఎస్థెటిక్ గా ఉంది. చూడొచ్చు, నేను ఒక హ్యాండ్స్ దగ్గర వైట్ టెక్స్చర్ యాడ్ చేశారు చూడండి. ఈవెన్ చాలా మంచి టెక్స్చర్ ఉంది టీ షర్ట్ మీద. మీకు దగ్గర నుంచి కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఎందుకంటే నార్మల్ క్లాత్ లేదు, చాలా మంచి క్లాత్, చాలా స్కిన్ మీద చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట వేసుకోగానే. మీకు దీని క్లాత్ వచ్చేసి కాటన్ మెటీరియల్ అనమాట టోటల్ గా చెప్పాలంటే. చూడండి, మంచి ఫిట్టింగ్ తో వస్తుంది. ఇది నేను స్మాల్ సైజ్ లో తీసుకున్నాను యాక్చువల్లీ. చూడొచ్చు ఫిట్టింగ్ వైస్ ఎలా ఎంత మంచిగా ఉందో. ఒక మంచి ఓల్డ్ మనీ లుక్ ఇస్తుంది అనమాట మీకు మొత్తాన్ని వార్డ్రోబ్ కి, ఈవెన్ మీకు కూడా. అయితే ఖచ్చితంగా ఇలాంటి ఒక మంచి పోలో తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది హాఫ్ స్లీవ్ పోలో అనమాట. ఇప్పుడు దాకా మీకు చూపించినవన్నీ టీ షర్ట్స్ పోలోవర్స్ ఫుల్ స్లీవ్స్ లో ఉన్నాయి కదా, ఇది వచ్చేసి మనకు హాఫ్ స్లీవ్ లో వస్తుంది. ఇది కూడా చాలా రిచ్ లుక్ ఇస్తుంది అనమాట మీకు. ఇది నేను క్యాంపస్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. అది కూడా 600 ఆ రేంజ్ లోనే పడింది. ఖచ్చితంగా దీని లింక్ కూడా కింద అటాచ్ చేయడానికి ట్రై చేస్తాను. మీ దగ్గర జనరల్ గా మీ దగ్గర ఏదైనా ఒక మంచి పోలో టీ షర్ట్ ఉండాల్సిందే. అయితే దీంట్లో నుంచి ఇది నాకు పర్సనల్ గా నచ్చింది కాబట్టి ఇది ఇంక్లూడ్ చేశాను. ఇది మన లాస్ట్ అండ్ ఫైనల్ టీ షర్ట్ అనమాట. యాక్చువల్లీ నేను మొన్న జూడియోకి వెళ్ళాను, అయితే అక్కడ నాకు చాలా నచ్చేసింది టీ షర్ట్, అందుకోసం బై చేశాను అనమాట. ఇదే మనకు ఆ టీ షర్ట్, ఇదనమాట టీ షర్ట్. వెళ్ళినప్పుడు నాకు బాగా నచ్చింది, అందుకోసం డైరెక్ట్ కొనేసుకున్నాను. ఇది కూడా నాకు 500-400 సంథింగ్ పడ్డట్టుంది. చూడొచ్చు, దీంట్లో కూడా ఎస్ సైజ్ తీసుకున్నా. సారీ, దీని ప్రైస్ 499 ఉంది. ఆఫర్ ఏం లేకుండే కాబట్టి నాకు 499 పడింది. ఈ మధ్యన ఇలాంటి పోలో టీ షర్ట్స్ బాగా ట్రెండింగ్ అవుతున్నాయి కాబట్టి ఇది ఒకసారి మన ఆర్డర్లో ఉండాలని తీసేసుకున్నాను అనమాట. దీని కూడా మంచి టెక్స్చర్ ఉంది. యాక్చువల్లీ నార్మల్ టీ షర్ట్ కాదు, మంచి టెక్స్చర్తో ఉంది. క్వాలిటీ కూడా బాగుంది అని తీసుకున్నాను. చాలా బ్రీదబుల్ ఉందన్నమాట క్లాత్. చూడొచ్చు, ఓవరాల్గా ఇలా ఉందన్నమాట. మంచి జిప్తో వస్తుంది ఇది. ఇంతకుముందు హాఫ్ స్లీవ్ పోలో టీ షర్ట్ చూపించాను కదా, బటన్స్తో మనకు చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. ఇది కొంచెం స్టైలిష్గా ఈ మధ్యన ఎక్కువగా వస్తున్నాయి కదా, అలా అని ఇది కూడా ఒకసారి మన వార్డ్రోబ్లో ఉండాలని ఆర్డర్ పెట్టా. జూడియో నుంచి ఎస్ సైజ్ తీసుకున్నాను. ఇలా ఉందన్నమాట మొత్తానికి. అయితే ఇదే అనమాట మన లాస్ట్ అండ్ ఫైనల్ టీ షర్ట్ వచ్చేసి. నేను ఇది వచ్చేసి ఆన్లైన్ బై చేయలేదు, జూడియోలోనే జనరల్ గా వెళ్ళినప్పుడు చూశాను అనమాట. అయితే నాకు బాగా నచ్చింది కాబట్టి ఇది తీసేసుకున్నాను. అయితే చూడొచ్చు, దీని ఇది వచ్చేసి మనకు
హాఫ్ స్లీవ్ టీ షర్ట్ విత్ జిప్ అనమాట. ఇంతకు ముందు చూపించిన బటన్స్ తో పాటు ఉన్నాయి, నార్మల్ పోలో లాంటిది ఉంది కాబట్టి ఈ మధ్యన ఇట్లాంటి టీ షర్ట్ చాలా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి ఇది ఒక మీ దగ్గర ఉండాల్సిందే. దాంట్లో నేను బ్లాక్ కలర్ తీసుకున్నాను, చాలా ఎవర్ గ్రీన్ ఎస్థెటిక్ కలర్ అనమాట. జనరల్ గా మీరు అన్ని ప్యాంట్స్ మీద ఇది సూట్ అవుతుంది, ఈవెన్ అన్ని కలర్స్ మీద సూట్ అవుతాయి కాబట్టి ఇలాంటి ఒక టీ షర్ట్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాల్సిందే. దాంట్లో నుంచి ఒక బై చేశాను అనమాట. చూడొచ్చు మీ ఫిట్టింగ్ కానివ్వండి, క్వాలిటీ కానీ సూపర్ గా ఉందన్నమాట. జూడియోలో 2-3 టీ షర్ట్ ఇలాంటి ప్యాటర్న్స్ లోనే ఉన్నాయి, కానీ అవి డిఫరెంట్ క్లాత్ మటీరియల్ తో ఉందన్నమాట. ఇది నాకు పర్సనల్ గా క్లాత్ కానీ చాలా బాగా నచ్చింది. దీనిపైన కూడా చిన్న టెక్స్చర్స్ ఉన్నాయి అనమాట, నార్మల్ టీ షర్ట్ అయితే కాదు, అందుకోసం నాకు బాగా నచ్చింది. ఈవెన్ నేను ట్రై కూడా చేసి చూశాను అక్కడ, ఎం ఇంకా ఎస్ వచ్చేసి నాకు పర్ఫెక్ట్ ఫిట్ అయింది. ఎం తీసుకున్నాను, జనరల్ గా నాకు ఎం వస్తుంది కాబట్టి అది నాకు కొంచెం లూజ్ అనిపించింది. మీరు జూడియోలో వెళ్తే ఖచ్చితంగా ఇట్లాంటి టీ షర్ట్ ఇప్పుడు కూడా అవైలబుల్ ఉంది అనుకోండి, ఖచ్చితంగా తీసుకోండి. ఇంకా మీరు ట్రై చేసి చూడొచ్చు కాబట్టి ఇంకా మంచి ఫిట్టింగ్ తో తీసుకోవచ్చు అనమాట. నాకు పర్సనల్ గా చాలా నచ్చింది అనమాట టీ షర్ట్. చూడొచ్చు మంచి జిప్ ఉంది, మంచి క్వాలిటీ జిప్ అనమాట. ఈవెన్ ఫిట్టింగ్ కూడా చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్ గా ఉందో. ఇంకా సైడ్ కూడా మనకు కొంచెం కట్స్ ఇచ్చారు కదా, నార్మల్ గా టీ షర్ట్ వేసుకున్నా గానీ చాలా బాగుంటది, ఈవెన్ మనం టక్ చేసుకున్నా గానీ చాలా బాగుంటది. ఇది నాకు 499 సంథింగ్ అలా ఆ ప్రైస్ లో పడింది అనమాట. ఆ ప్రైస్ కి జస్ట్ వర్త్ ఇట్ అనమాట. ఇది జనరల్ గా మీ దగ్గర ఇప్పుడు కూడా అవైలబుల్ ఉంది, జూడియోలో ఒకసారి వెళ్ళి చూడండి, అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా బై చేయండి. ఇదనమాట మనకు బెస్ట్ టీ షర్ట్ సెలెక్ట్ చేసుకున్నవి నేను. ఓల్డ్ మనీ ఎస్థెటిక్ తో ఉన్న టీ షర్ట్స్, ఈవెన్ చాలా ట్రెండీ టీ షర్ట్స్ అనమాట ఇవన్నీ. అయితే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి.